ప్రియరా దేవుని వాక్యం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. మరియు చివరి వచనంలో కూడా చివరి లైన్ చదువుదాం. నెహెమ్యా గ్రంథము నా దేవా 13వ అధ్యాయము 31లో చివరి లైన్. నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. అందరం చెబుదాం ఈ మాట. నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగము నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని కొరకు చేయాల్సినదంతా చేశాడు. అనగా యెరూషలేము యొక్క గోడలు కట్టించాడు, వాటిని ప్రతిష్ఠిత చేశాడు. అలాగే దేవుని కొరకు చేయాల్సిన పనులన్నీ చేసి ఆయన ఒక మాట దేవునితో చెబుతున్నాడు. అదేమిటంటే, నీవు మేలులు చేసే దేవుడు ప్రభువా, నీవు అనేకులకు మేలులు చేస్తావు. ప్రతిరోజు ప్రతినిత్యము ప్రతి ఒక్కరికి మేలులు చేసే దేవుడవు. నీవు మేలు చేసే టైంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు కూడా మేలు చేయండి, సహాయము చేయండి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దీనిని బట్టి నెహెమ్యా ఏమర్థం చేసుకున్నాడంటే, దేవుడంటే మేలు చేసే దేవుడు. ఎవరండి ఆయన? మేలు చేసే దేవుడు. మేలు అనేది రకరకాలుగా ఉంటుంది. కుటుంబానికి మేలు జరుగుతూ ఉంటుంది. అలాగే పర్సనల్గా దేవుడు మనకు మేలు చేస్తాడు. పిల్లలకు మేలులు జరుగుతూ ఉంటాయి. అలాగే సంఘానికి కూడా దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. అది ఏ రకమైనా సరే, ఆరోగ్యపరమైన మేలులు కూడా. అందుకని నెహెమ్యా దేవుణ్ణి గుర్తిరిగి, దేవుని అర్థం చేసుకొని, అన్ని రీతులుగా మీరు మేలులు చేసే దేవుడవు. ఒకటి కాదు, రెండు కాదు, ఒక యాంగిల్లో కాదు, రెండో యాంగిల్లో కాదు, అన్ని వైపులా, ఫ్రమ్ ఆల్ యాంగిల్స్, అన్ని వైపులా నీవు మేలు చేసే దేవుడవయ్యా, నన్ను మేలుకై జ్ఞాపకము చేసుకొనుము అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. మొట్టమొదటి పిల్లరా, దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు మేలు చేయువాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మేలులు జరుగుతాయి. దేవుడు ఏ ఏ టైంలో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఎవరికి మేలు చేశాడు అని గనక మనం చూస్తే, దేవుడు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ బైబిల్లో చూస్తున్నాం. ఆదికాండంలో 8వ అధ్యాయం చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. చూడండి, నెహెమ్యా గారేమో దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు.
దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే నోవహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహు కుటుంబము మరి చాలా అపాయకాలంలో ఉన్న కుటుంబం ఇది. సహజంగా ఇటీవల మనకు కొన్ని ప్రాంతాల్లో, మన ప్రాంతాల్లో మనం సేఫ్గానే ఉన్నాం, కానీ కొన్ని ప్రాంతాలలో మరి జలమయం అయిపోయి వరదలు వచ్చి కుటుంబాలు దెబ్బతిన్న పరిస్థితులు మనం ఇటీవల ఎక్కువగా వార్తల్లో వింటున్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ వరదలు ఈ నోహు గారి టైంలో వచ్చిన వరదలతో పోలిస్తే ఎందుకు పోల్చలేం. అసలు టోటల్గా అక్కడ దేశమంతా, అసలు లోకమంతా జలమయం అయిపోయింది. మరి మనుషులు అనేవాళ్ళు ఎవరు బ్రతికిలేరు. ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చనిపోయారు. అయితే ఆ టైంలో నోవహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే ముందుగానే ఓడను సిద్ధము చేయించి ఆ ఓడలో నోవహు కుటుంబాన్ని తనతో పాటు కొన్ని జంతువులు అలాగే పక్షులు వీటన్నిటినీ ఓడలో ప్రవేశింపచేసి వాటిని భద్రపరిచి వారి ద్వారా మరి దేవుడు సృష్టిని ప్రారంభించాడు. అనగా ఆ టైంలో నోవహును నేను బ్రతికించాలి, ఈ జలప్రళయంలో నుండి నోవహును నేను తప్పించాలి, ఆయన కుటుంబము ద్వారా నేను మరలా సృష్టిని మొదలు పెట్టాలి. ఒక రకంగా చెప్పాలంటే మొదటి సృష్టి ఆదాముతో ప్రారంభమైంది. ఆదాము హవ్వలతో మొదటి సృష్టి ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత ఈ 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికే ఆ ఆదాము హవ్వలతో ప్రారంభమైన సృష్టి అంతా నశించిపోయింది. ఇంకా చెప్పాలి అంటే ఈ 8వ అధ్యాయంలో మరొక నూతన సృష్టి ప్రారంభమైంది. నూతన సృష్టి ప్రారంభమైంది. ఆదాము హవ్వల దగ్గర నుండి ఉన్న ప్రజలందరూ నశించిపోయారు. నోవహు దగ్గర ఈ నూతన సృష్టి ప్రారంభమవుతా ఉన్నది. ఈ సమయంలో వీరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పిల్లరా, సృష్టి అనేది మనందరికీ తెలుసు. సృష్టిలో మనుషులు ఉంటారు, సృష్టిలో జంతువులు ఉంటాయి, సృష్టిలో వృక్షాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి. అయితే బైబిల్ ప్రకారం మనం చూస్తే 3 రకాలైన సృష్టి క్రియేషన్స్ ఉన్నాయి. మొదటి సృష్టి ఆదాము హవ్వల ద్వారా జరిగింది. వారి ద్వారా 7వ అధ్యాయం వరకు ఆ ప్రజలు బ్రతికారు. కానీ ఆ తర్వాత జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో ప్రజలందరూ నశించిపోయారు. అయితే అందరు నశించిపోయిన నోవహు కుటుంబాన్ని మాత్రం రక్షించాలి, వీరిని ఆశీర్వదించాలి, వీరి ద్వారా నేను మరలా నూతన సృష్టిని, 2వ సృష్టిని ప్రారంభము చేయాలి అని దేవుడు కోరి నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలం, మనం చూస్తున్న ఈ ప్రపంచం ఈ నోవహు యొక్క సృష్టిలోనే మనం ఉన్నాం. అయితే 3వ రకమైన సృష్టిలోనికి మనం వెళ్ళబోతున్నామండి. అదేమిటి అనంటే ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి చూస్తే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇదొక సృష్టి ప్రియులారా. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుంటే, ఆదికాండము 1వ అధ్యాయములో ఉన్నది మొదటి సృష్టి. అది ఆదాము హవ్వల ద్వారా ఆ సృష్టి వచ్చింది. అయితే ఆ టైంలో పాపం ఎక్కువైపోయింది. అందువల్ల దేవుడు సహించలేక ఆ లోకాన్ని మొత్తాన్ని నిర్మూలించేశాడు. ఇక 8వ అధ్యాయము వచ్చేటప్పటికే ఆ తరములోనే ఉన్న నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నోవహునైనా జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటి అనంటే, 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు. అంటే ఆ తరములో నీతి ఎవరిలోనన్నా ఉందా అని ఆలోచన చేస్తే నోవహులో మాత్రమే నీతి ఉన్నది. ప్రియరా, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సమయాలలో మన దగ్గర ఉన్నది ఏది కూడా మనల్ని రక్షించలేదు, కానీ మనము కలిగి ఉన్న నీతి మనల్ని కాపాడుతుంది. నోవహు కుటుంబం దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నీతిమంతుడుగా ఉన్నాడు. అందువలన ఆ నీతిమంతుని కుటుంబమును దేవుడు ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకున్నాడు. అందువలన ఆదికాండం 1వ అధ్యాయము మొదటి సృష్టి, ఇక్కడ ఆదికాండము 8వ అధ్యాయము 2వ సృష్టి అని పెట్టొచ్చండి. మనం టైటిల్స్ 8వ అధ్యాయానికి 2వ సృష్టి అని పెట్టొచ్చు. ఇప్పుడు ఆ రోజు నుండి, అంటే ఆదికాండము 8వ అధ్యాయము జరిగిన ఆ రోజు నుండి ఇప్పటి వరకు మనం చూస్తుంది నోవహు సృష్టి. నోవహు కాలములో దేవుడించిన సృష్టి. ఆ నోవహు కాలములో ఉన్న ఆకాశం ఇప్పటికీ ఉంది. నోవహు కాలములో ఉన్న భూమి ఇప్పటికీ ఉంది. నోవహు కాలములో ఉన్న ప్రజలు, ఆయన వంశము అంకురోత్పత్తి పునరుత్పత్తి జరుగుతూ ఇప్పటికీ ఉన్నది. ఇది 2వ సృష్టి. ఇక 3వ సృష్టి ఏమిటి అనంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయానికి 3వ సృష్టి అని మనం పేరు పెట్టుకోవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయము మొదటి సృష్టి, ఆదికాండము 8వ అధ్యాయము 2వ సృష్టి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ సృష్టి. కాబట్టి సృష్టి, ఈ క్రియేషన్స్ అనేవి 3 రకాలుగా ఉన్నాయి. అయితే మొదటి సృష్టిలో నుండి 2వ సృష్టిలోనికి ప్రవేశించటానికి నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ద్వారానే ప్రపంచాన్ని ఆశీర్వదించాడు. ఆయన ద్వారానే మరి ప్రపంచ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మనం ఏ పీరియడ్లో ఉన్నామంటే, మనం ప్రజెంట్ ఏ పీరియడ్లో బ్రతుకుతున్నామంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ సృష్టి పీరియడ్లోనికి రాబోతున్నాం మనం. నీవు సిద్ధపడినా సిద్ధపడకపోయినా, నీవు
దేవుని వాక్యమును అంగీకరించినా అంగీకరించకపోయినా, అంటే ఇక్కడ వాక్యం వింటున్న మనమని కాదు, మనతో బ్రతుకుతున్న తరాన్ని గురించి మాట్లాడుతున్నాను. అంటే బయట ఉన్న మనుషులు లోకంతో కలిపి మాట్లాడుతున్నాను. నీవు ఈ వాక్యాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా మూడవ సృష్టి కొరకు సిద్ధపడుచున్న రోజుల్లో మనం ఉంటున్నాం. ఆ రోజులు ఏమిటి అనంటే, క్రొత్త ఆకాశం వస్తుంది, క్రొత్త భూమి వస్తుంది. మరి ఇప్పుడున్నది ఆకాశం, ఇప్పుడున్న భూమి ఏంటంటే మొదటి ఆకాశం. అంటే మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోతుంది. ఇప్పుడున్న సముద్రానికి కోపం వస్తే ప్రతిసారి మన మీద పడుతుంది వచ్చి, అదేనా? సముద్రానికి కోపం వచ్చినప్పుడల్లా మన మీద పడుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రాబోయే రోజుల్లో అసలు సముద్రమా నువ్వు కనబడకుండా పో అనేది చెప్పే రోజులు వస్తున్నాయి. చూసారా? కాబట్టి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతుంది, సముద్రం ఇకను ఉండదు. ఇక ఇప్పుడు మనం చూడబోయే మూడవ సృష్టి ఏమిటంటే 2వ వచనం ప్రకారం, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఈ మధ్య ఈ వరదలు వచ్చిన ప్రాంతాల్లో హెలికాప్టర్ పైన తిరుగుతూ అది క్రిందకు వచ్చి అక్కడున్న ప్రజలకి ఆ నీళ్ల బాటిల్స్, ఆహార పొట్లాలు ఇలాంటివేవో క్రింద పడేసి వెళుతున్నారని మనం వింటున్నాం. పాపం ఆ ప్రజల్ని చూస్తూ ఉంటే మరి నాకేమైనా ఒక ప్యాకెట్ పొట్లం ఏమైనా దొరుకుతుందేమని ఆ హెలికాప్టర్ క్రింద ఉండి ఆ ప్యాకెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మూడవ సృష్టిలో అంట ఈ హెలికాప్టర్ ఎలాగూ తిరిగి ఎక్కడో పైన ఉన్న హెలికాప్టర్ తిరిగి అది ప్రజలకి అందేలాగా దగ్గరగా ఎలాగూ దిగి వస్తుందో, మూడవ సృష్టిలో నూతన యెరూషలేము అనే పట్టణము బాగా అలంకరించబడి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అంటే దేవుని దగ్గర నుండి ఆ నూతనమైన యెరూషలేము అనే పట్టణం అలాగూ క్రిందకు దిగి వస్తూ ఉంది. ఆ హెలికాప్టర్ కానీ క్రిందకు దిగి ప్రజలకి పొట్లాలు అందించడానికి దగ్గరకు వచ్చినట్లు ఒక యెరూషలేము పట్టణం, నూతన యెరూషలేము పట్టణం అలాగ క్రిందకు దిగి వస్తూ ఉంది. ఎవరి కోసమయ్యానంటే తన కొరకు సిద్ధపడిన ప్రజల కొరకు. ఎవరి కోసం అండి? తన కొరకు సిద్ధపడాలి, దేవుని కొరకు సిద్ధపడాలి, దేవుని వాక్యము కొరకు సిద్ధపడాలి, దేవుని కొరకు మన హృదయాల్ని అప్పగించాలి, దేవుని కొరకు మన జీవితాల్ని సమర్పించుకోవాలి, దేవుని కొరకు మనకున్నది త్యాగము చేసి ఆయన రాజ్యాన్ని కట్టాలి, దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి. దేవునితో మనం ఏం చెప్పాలంటే, ప్రభువా నువ్వు నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు, నీవు నాకు ఇచ్చిన జీవితం ద్వారా నేను అనేక జీవితాలని, అనేక కుటుంబాలని నేను మార్చి నీ దగ్గరకు చెప్పాలి. ఇలాగూ మనం సిద్ధపడితే మూడవ ఆకాశంలోనికి లేక మూడవ సృష్టిలోనికి మనం ప్రవేశిస్తాం. అక్కడ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నెహెమ్యా గారు ఏమని అడిగాడు దేవుణ్ణి? దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అలాగే మరి రెండవ సృష్టిగా అనుకుంటున్న ఆదికాండం 8వ అధ్యాయంలో నోహును ఆయన కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని మనం బైబిల్లో చదివాం.
ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోవటం అంటే, ఇప్పుడు మనం 3వ సృష్టిలోనికి వెళ్ళబోతా ఉన్నాం. మనం ఆ సృష్టిలోనికి ప్రవేశించాలి. నోవహు కుటుంబము 2వ సృష్టిలోనికి ఎలా ప్రవేశించిందో, మనము కూడా 2వ సృష్టిలో నుండి 3వ సృష్టిలోనికి ప్రవేశించాలి. అలాగూ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మొదటి కుటుంబంలో ఆదాము హవ్వలతో ప్రారంభమైన సృష్టిలో ఆ ప్రజలు తెలియక పాపములో పడిపోయి నశించిపోయారు జలప్రళయంలో. అంటే వారు 2వ సృష్టిలోనికి ప్రవేశించే అర్హత కోల్పోయారు. అది ఒక భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు మనకున్న భయంకరమైన పరిస్థితి ఏమిటంటే, ఈ 2వ సృష్టిలో నుండి నూతన యెరూషలేము అనే 3వ సృష్టిలోనికి ప్రవేశించకపోతే అది మనకు భయంకరమైన పరిస్థితి. అందుకే మనం చేయాల్సిన పని ఏమిటంటే, ప్రతిరోజు దేవా మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పాలి. మేలు అనేది పిల్లరా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టెంపరరీ మేలు. ఇప్పుడు ఆ వరదల్లో ఉన్న వాళ్ళకి ఆహార పొట్లాలు ఇస్తున్నాం, అది టెంపరరీ మేలు. శాశ్వతమైన మేలు ఏమిటంటే ఆత్మలో రక్షింపబడి పరలోకానికి చేరటము, అది శాశ్వతమైన మేలు. ఈ టెంపరరీ మేలులు చేసేవాళ్ళు ఒక మంచి హృదయం కలిగిన వారు ఎవరైనా చేయొచ్చు. కైండ్ హార్ట్ ఉంటే లోపల ఎవరైనా చేయొచ్చు మేలులు ప్రజలకు, అది టెంపరరీ. కానీ శాశ్వతమైన మేలు చేయాలి అనంటే దేవుడు మాత్రమే చేయగలడు. అందుకనే మనం ఏం చేయాలి? దేవా మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకో. ఈ పర్మనెంట్ మేలుల కొరకు, శాశ్వతమైన మేలుల కొరకు మీరు నన్ను సిద్ధము చేయండి, నన్ను సిద్ధము చేయండి అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. మనకి స్తుతి ఆరాధన గీతముల పుస్తకంలో ఒక పాట, 48వ పాట చూడండి. దేవుని యొక్క మేలులు ఎలాంటివి అనంటే 48వ పాట. రండి వేగమే మరలండి శాశ్వత ఈవులకు, శాశ్వత కృపలకు, శాశ్వత దీవెనలకై, శాశ్వత మేలులకై, శాశ్వత దీవెనలకై, శాశ్వత మేలులకై మరలి రండి దైవ జనమా, కూడి రండి సంగమా. మరలి రండి దైవ జనమా, కూడి రండి సంగమా. రండి వేగమే మరలండి శాశ్వత ఈవులకు, శాశ్వత కృపలకు, శాశ్వత దీవెనలకై, శాశ్వత మేలులకై, శాశ్వత దీవెనలకై, శాశ్వత మేలులకై. మరలి రండి దైవ జనమా, కూడి రండి సంగమా. మరలి రండి దైవ జనమా, కూడి రండి సంగమా. ప్రియరా, దేవుడు మనల్ని పిలిచేది ఎందుకు అనంటే, మనల్ని జ్ఞాపకం చేసుకునేది ఎందుకంటే శాశ్వత ఈవులకు. చనిపోయెను యుద్ధకాలమున మరణమాయెను, క్రీస్తు మన కొరకు చనిపోయెను యుద్ధకాలమున మరణమాయెను. మనుషులందరి కొరకు పాప క్షమాపణకు సిలువలో బలిగా మారెను.
యుద్ధకాలమున మరణమాయెను క్రీస్తు మన కొరకు చనిపోయెను యుద్ధకాలమున మరణమాయెను మనమింకా భక్తిహీనులమై ఉండగా తండ్రి రాజ్యమునకు దూరమవ్వగా మనమింకా భక్తిహీనులమై ఉండగా తండ్రి రాజ్యమునకు దూరమవ్వగా ఆయనే మనలా ప్రేమించెను ప్రాణమునే దానముగా బలిచెను ప్రాణమునే దానముగా బలిచెను క్రీస్తు మన కొరకు చనిపోయెను యుద్ధకాలమున మరణమాయెను క్రీస్తు మన కొరకు చనిపోయెను యుద్ధకాలమున మరణమాయెను మనమింకా పాపులమై బ్రతికి ఉండగా దేవుని ఉగ్రతలో నిలిచి ఉండగా మనమింకా పాపులమై బ్రతికి ఉండగా దేవుని ఉగ్రతలో నిలిచి ఉండగా పాపమునకు ప్రాణమును దారపోసెను పాపపు రుణమును తీర్చివేసెను పాపపు రుణమును తీర్చివేసెను